హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమృతం యమ్మీ టమ్మీ. ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ దొండకాయని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి. బాండి హీట్ అయిన తర్వాత 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అందులో వేసుకోండి. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులో మనము ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత అందులోకి మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ రెండుని ఒక 3-4 నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. ఇలా ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దొండకాయని, అవి అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం దొండకాయ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో నేను వాటర్ అనేది యాడ్ చేయను. ఓన్లీ ఆయిల్లోనే మనం ఈ దొండకాయలని మగ్గనివ్వాలి. మనం కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయము. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఆయిల్లోనే ఈ దొండకాయలు వేయనివ్వాలి. మనం ఒక 5 minutes వరకు ఈ దొండకాయని ఆయిల్లో వేయించిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ దొండకాయలు మనకు ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కదా, ఓన్లీ ఆయిల్లోనే మగ్గనిస్తున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 to 20 minutes వరకు దొండకాయని ఆయిల్లోనే మగ్గనివ్వాలి. మనం ఈ దొండకాయలను తినడం వల్ల మన బాడీ మెటబాలిజం అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది. ఒక 15 minutes వరకు ఇలా దొండకాయని ఆయిల్లోనే మగ్గనించాం కదా, ఇప్పుడు దొండకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఒక దొండకాయ పీస్ని తీసుకొని అలా ప్రెస్ చేసినప్పుడు మనకు సాఫ్ట్గా అలా మెత్తగా అయిపోయినప్పుడు మనకు దొండకాయ ఉడికినట్టు అర్థం. ఈ దొండకాయ బాగా ఆయిల్లో ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోండి. మనం దొండకాయ తినడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కారం వేసుకున్న తర్వాత మనం దొండకాయని ఒకసారి కలుపుకొని మగ్గనిద్దాం. తర్వాత ఉల్లిపాయలని, ధనియాల పొడిని రోల్లో వేసుకొని దంచుకోవాలి. ఈ దంచుకున్న మిశ్రమాన్ని మనం దొండకాయ ఫ్రైలో వేసుకొని కలుపుకోవాలి. దొండకాయలు తినడం వల్ల ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ కానీ, నర్వ్ ఇష్యూస్ కానీ ఉంటే అవి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా దొండకాయలు తినడం వల్ల ఆ ఇష్యూస్ అనేటివి తగ్గుతాయి. ఈ దొండకాయని మనం ఎలాగైనా కర్రీ విధంగా కానీ, లేకపోతే ఫ్రై విధంగా కానీ చాలా రకాలుగా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఇలా దొండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా, చివరిగా మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ఒక్కసారి కారం, ఉప్పు కూడా చూసుకొని ఏదైనా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి. చూసారు కదండి, దొండకాయ ఫ్రైని ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.